సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 140 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. దాదాపు 1,30,000 మంది ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే ద్వారా కుంభమేళాకు ప్రయాణం సాగించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో రైల్వే శాఖ సరైన వసతి కల్పించలేదని వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని, ప్రయాణికులు ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ఆయన సూచించారు. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రయాగ్రాజ్లో సైతం దక్షిణ మధ్య రైల్వేకు చెందిన అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర రవాణా సాధనాల కంటే అతి తక్కువ ఖర్చుతో వెళ్లాలంటే రైల్వే మార్గాన్ని ప్రయాణికులు ఎంచుకోవాలని సూచించారు. మేళకు సంబంధించి భారతీయ రైల్వే చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేసింది. చాలా స్టేషన్స్ లో అక్కడ ట్రైన్స్ వెళ్ళట్లేవు అన్న పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే కుంభమేళా స్టార్ట్ అయిన నుంచి నిరంతరంగా ట్రైన్స్ ఆపరేట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో రైల్వే చర్యలు తీసుకుంది. ప్రయాగరాజ్ లో ఉన్న స్టేషన్స్ లో అదనపు సిబ్బందిని పెట్టడమే కాకుండా డిఆర్ఎం స్థాయి ఆఫీసర్స్ కూడా అక్కడ మినిట్ టు మినిట్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే, ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ హ్యాండిల్స్, అఫీషియల్ వెబ్సైట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అప్డేటెడ్ లేటెస్ట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని టూర్ ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.